బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఘనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 8 మంది కూడా స్పాట్లో మరణించారు. దాంట్లో ఒక ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ప్రాణాలు కోల్పోయిన దాంట్లో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానీ బొమా కూడా ఉన్నారు. పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాలా కూడా ఉన్నారు. ఘనా రాజధాని అక్రా నుంచి ఉబువాసికి బయలుదేరింది హెలికాప్టర్. అయితే టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ప్రమాద తీవ్రతకు హెలికాప్టర్ల వారంతా కూడా ఒక్కసారిగా మరణించారు. సో ఘనాస్ గవర్నమెంట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ a tragic helicopter crash has killed 8 people. 8 మందిని ఈ ట్రాజిక్ హెలికాప్టర్ ఘటన ద్వారా మరణించారు తెలుస్తోంది. అట్లా ఎడ్వర్డ్ ఒమానీ బొమా, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా, మొహమ్మద్ వీళ్ళంతా కూడా ఉన్నారు. మరొక 6 దాంట్లో సీనియర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ హెలికాప్టర్ సంబంధించిన వారంతా కూడా అక్కడ ఉన్నారు. సో వైస్ చైర్ ఆఫ్ ద రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ అండ్ ఏ సీనియర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ది హెలికాప్టర్స్ సో క్రూ మెంబర్స్గా ఉన్నారు. సో ఎయిర్ క్రాఫ్ట్ అనేది అది అక్రా నుంచి బయలుదేరింది. ఘనా రాజధాని అక్రా నుంచి బయలుదేరింది హెలికాప్టర్. అది అటవీ ప్రాంతాన్ని వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకసారి కుప్పగూలిపోయింది. సిగ్నల్ అందక లేకపోతే సైంటిఫిక్ కారణాలు, టెక్నికల్ కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా కుప్పగూలిపోయింది అటవీ ప్రాంతంలో అది. సో 8 మంది స్పాట్లోనే మరణించారు. ఒక రక్షణ మంత్రి, ఆ తర్వాత పర్యావరణ మంత్రి ఇద్దరు కూడా ఈ ఘటనలో మరణించారు. ఘనా రాజధాని అక్రా నుంచి ఉబువాసికి వెళ్తోంది ఈ హెలికాప్టర్. సో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఇది కుప్పగూలిపోయింది. మీరు చూస్తున్నారా విజువల్స్ లో రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఒక అటవీ ప్రాంతంలో ఈ విమానం కుప్పగూలిపోయింది. ద ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వాల్వ్డ్ Z9 యూటిలిటీ హెలికాప్టర్. Z9 యూటిలిటీ హెలికాప్టర్ ది ఆర్మీ వినియోగించేటువంటి ఆ హెలికాప్టర్ ఇది. సో దీంట్లో కామన్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెడికల్ ఎవాక్యుయేషన్స్. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం కానివ్వండి, సడన్గా హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో ఈ యొక్క హెలికాప్టర్ వినియోగిస్తూ ఉంటారు. సో ద గవర్నమెంట్ హ్యాస్ కాల్డ్ ద ఇన్సిడెంట్ యాజ్ అ నేషనల్ ట్రాజెడీ. దిస్ మార్క్స్ వన్ ఆఫ్ ది గానాస్ వర్స్ట్ ఏవియేషన్ డిజాస్టర్ ఇన్ ఓవర్ ఎ డికేడ్. సో ఒక డికేడ్ కాలంలో ఇది ఒక చాలా భారీ ప్రమాదంగా చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. విజువల్స్లో గమనిస్తున్నటువంటి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ ఇప్పుడు ఈ ఘటనలో మరణించారు. దాంట్లో మొదటి ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎడ్వర్డ్ ఒమానీ బొమా అండ్ రక్షణ శాఖ మంత్రి ఎడ్వర్డ్ బొమా ఉంటే, మరోవైపుగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్సెస్ ఇబ్రహీం ముర్తాలా మొహమ్మద్, ఇక మరోవైపుగా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అలీజ్ మునీరు ఉన్నారు. తర్వాత డాక్టర్ శామ్యూల్ సర్పోంగ్ ఎన్డీవీసీ వైస్ చైర్మన్, శామ్యూల్ అభయోగే ఫార్మర్ పార్లమెంటేరియన్, తర్వాత స్క్వాడ్రన్ లీడర్ పీటర్ అనాలా మనేత్వాంపు ఫ్లయింగ్ ఆఫీసర్ అండ్ ఎర్నెస్ట్ ఆడో మినాష్. సో 8 మంది కూడా ఇప్పుడు ఈ ఘటనలో మరణించారు. సో దాంట్లో ఇద్దరు రక్షణ మంత్రి ఒకరైతే, మరొకరు పర్యావరణ మంత్రి, ఇద్దరు కూడా ఈ ఘటనలో మరణించారు. సో ఈ డికేడ్ కాలంలో ఒక అతిపెద్ద భారీ విమాన ప్రమాదంగా ఘనా ప్రభుత్వం చెప్తోంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది, అందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతం గురి చేస్తుందని చెప్పి ఒక నేషనల్ ట్రాజెడీ అని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ విమానం కుప్పగూలిపోవడం, ఆ హెలికాప్టర్ కుప్పగూలిపోవడం అనేది కొంత ఆందోళన గురి చేస్తున్నారు. సో ఆర్మీ హెలికాప్టర్లో ఇద్దరు మంత్రులు, కొంతమంది ఆయనకి అడ్వైజర్లు, మరికొంతమంది అందులో ప్రయాణిస్తూ ఉండగా అటవీ ప్రాంతం సమీపంగా వెళ్ళిన తర్వాత అది కుప్పగూలిపోయింది. దీనికి సిగ్నల్ అందకనే సైంటిఫిక్ రీజన్, టెక్నికల్ రీజన్ ఏదైనా కారణమై ఉండొచ్చు, కానీ కుప్పగూలిపోయినటువంటి ఆ ఘటనలో అందరూ కూడా అక్కడ పడిపోయి పూర్తిగా సజీవంగా దహనమైపోయారు ఆ మంటల్లో. సో హెలికాప్టర్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ లైవ్ విజువల్స్ చూద్దాం ఒకసారి. Plane looting the Hanabashiyu. Plane looting the Hanabashiyu. రైట్, అక్కడి ప్రభుత్వం దీన్ని నేషనల్ ట్రాజెడీగా చెప్తోంది. ఇన్వెస్టిగేషన్ ని కూడా ఇప్పటికే ఆదేశించింది. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గానాస్ వర్స్ట్ డిజాస్టర్ ఇన్ మోర్ దాన్ ఎ డికేడ్. అదర్ నోటబుల్ ఎయిర్ క్రాషెస్. సో మరికొన్ని విమాన ప్రమాదాలని కూడా ఈ సందర్భంలో ఘనాలో జరిగినటువంటి ఆ ప్రమాదాలకు సంబంధించి చూస్తే మే 2014లో ఒక సర్వీస్ హెలికాప్టర్ ఈ రకంగానే క్రాష్ గురైందట. అప్పుడు 3 మరణించారు. ఇప్పుడు జూన్ 2012లో కూడా ఈ రకంగానే ఒక కార్గో విమానం కుప్పకూలిపోయింది. అప్పుడు 12 మంది మరణించారు. తాజాగా ఇదో ఘటన. అంటే సుమారుగా 10 ఏళ్లకు పైగా కనబడుతోంది ఒక విమాన ఇటువంటి హెలికాప్టర్ ప్రమాదం జరగలేదు. 10 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో ఒక
హెలికాప్టర్ ప్రమాదం జరిగి 8 మంది మరణించడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పి ఘనా ప్రభుత్వం చెప్తోంది. ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలన్నా హెలికాప్టర్ ప్రమాదాలన్నా కొంత సర్వసాధారణమైపోయాయి. కారణాలు టెక్నికల్ సమస్యల కారణాలుగా ఉన్నాయి. ఎంత ఎంత చాలా డేంజరస్గా అక్కడ నిర్లక్ష్యం కనబడుతోంది కొన్ని సందర్భాల్లో విమానయాన సంస్థలు. అంటే గాల్లోకి వెళ్ళిన తర్వాత డీజిల్ లేదని చెప్పి ఆపేస్తారట, గాల్లోకి వెళ్ళిన తర్వాత అది థ్రస్ట్ ఎనర్జీ పుష్ ఇవ్వట్లేదని చెప్పి ఆపేస్తారట, గాల్లోకి వెళ్ళిన తర్వాత ఏసీ పనిచేయడం లేదు ఆపేస్తారట. అంటే గాల్లోకి ఎగిరిన తర్వాత ఈ సమస్యలను గుర్తిస్తున్నారు. ముందుగానే మెయింటెనెన్స్లు కరెక్ట్గా ఉన్నట్టయితే విమానయాన సంస్థలు ఇటువంటి ప్రమాదాలు ఏం జరగవు. కానీ ఇక్కడ విమానయాన సంస్థల యొక్క లోపాలు కూడా కనబడుతున్నాయి. డైరెక్ట్గా విమానాలు ఆలస్యం అవడమో లేక విమానాలు రద్దవడమో ఒక కారణం అయితే, గాల్లోకి ఎగిరిన తర్వాత ఇంజన్లు ఫెయిల్ అవ్వడాలు, ఫ్యూయల్ లేకపోవడాలు, అనేక రకాల సమస్యల కారణంగా విమాన ప్రమాదాలంటేనే ప్రజలంతా కూడా ఒకసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఇంకోసారి విమాన ప్రయాణాలు చేయాలన్నా, ముఖ్యంగా హెలికాప్టర్ ప్రయాణాలన్నా సెలబ్రిటీలు, ఎందుకంటే ఇక్కడ హెలికాప్టర్లు బేసిక్గా వాడేది కొంతమంది సెలబ్రిటీలు కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం వాడుతూ ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో అటువంటి ప్రయాణాలు చేయాలన్నా కూడా ఒక రకంగా జంకుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. సో ద సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కాస్త ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా ద డేంజరస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా విమాన హెలికాప్టర్ ప్రయాణాలని అభివర్ణిస్తున్నట్టు కనబడుతోంది. ఏదేమైనా వరుస విమాన ప్రమాదాలపైన కొంత అలజడి నెలకొంది. ఇప్పుడు ఘనాలో ఒక ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయి 8 మంది మరణించారు. దాంట్లో 2 మంత్రులు ఉన్నారు, మరికొంతమంది సీనియర్ ఆర్మీ అఫీషియల్స్ ఉన్నారు. ఇంకా చాలా చెప్పాలంటే కొంతమంది మాజీ పార్లమెంటేరియన్లు రకరకాలుగా అందులో ఉన్నారు. ఆ ఫొటోస్ కూడా మీకు చూపించాము. సో ఏదేమైనా ఈ ప్రమాదాన్ని నేషనల్ ట్రాజెడీగా అభివర్ణిస్తోంది ఘనా ప్రభుత్వం. సో ఇప్పటికే దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించారు.